హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? రావణ్ ఎపిసోడ్ 20. అదే అమ్మా, నీకు విక్రమ్ బావకి పెళ్లి చేయాలి అనుకుంటున్నాం కదా. మీ అత్త ముహూర్తాలు పెట్టించమని అడగడానికి ఇంటికొచ్చింది. ఈరోజు వెళ్తున్నాము. ఒక మాట నీకు కూడా చెప్పాలి కదా, అందుకే కాల్ చేశాను, సరేనా? అట్నుంచి వచ్చాక మళ్ళీ అప్పుడు ఫోన్ చేస్తానులే అంటూ కాల్ కట్ చేశారు ఆయన. రాక్షసుడు, సైకోగాడు. వాడికి తెలుసు కదా పెళ్ళికి డేట్ ఫిక్స్ చేయించడానికి వెళ్తున్నారు అని. మరెందుకు నాకు చెప్పలేదు? కనీసం చెప్పాలి అని కూడా అనిపించలేదా అనుకుంటూ పళ్ళు నూరుకుంటూ విక్రమ్కి కాల్ చేసింది. ఫస్ట్ 2 టైమ్స్ చేసినప్పుడు కాల్ లిఫ్ట్ చేయలేదు విక్రమ్. అసలు ఏమనుకుంటున్నాడు ఈ మనిషి? అంత పొగరు బలుపు ఏంటి? చచ్చిపోయేవరా నా చేతిలో, బండ సచ్చినోడా, బుల్డోజర్ ఎదవా. ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటూ తిరిగి మళ్ళీ లాస్ట్ ట్రై అన్నట్టు విక్రమ్కి కాల్ చేసింది. అప్పుడు ఫోన్ లిఫ్ట్ చేశాడు విక్రమ్. ఎరా, ఫోన్ ఎత్తడానికి ఏం పోయే కాలం రా నీకు? బానే ఉన్నావు కదా, ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఏం మాయరోగం? ఫోన్ ఎత్తగానే నాన్ స్టాప్గా తిట్టడం మొదలుపెట్టింది గీత. ఏయ్, మూసుకొని ఎందుకు ఫోన్ చేసావో చెప్పు. నేను అసలే చాలా చిరాకులో ఉన్నాను అన్నాడు విక్రమ్ అసహనంగా. ఎందుకో అంత చిరాకు? దీర్ఘం తీస్తూ అడిగింది గీత. అన్నీ నీకు చెప్పాల్సిన పని లేదు, అర్థమైందా? అంతేనా? నాకేది చెప్పవా? సరే అలాగే ఉండు. కనీసం మన పెళ్ళికి ముహూర్తాలు పెట్టిస్తున్నారు, ఆ విషయమైనా తెలుసా? అప్పటికే గీత కళ్ళల్లో నీళ్ళు. తెలుసు, నేనే పట్టించమని చెప్పాను. ఇంకో విషయం చెప్పనా? మన పెళ్ళి 2-3 వారాల్లో జరిగిపోతుంది. పెళ్ళికి ముందు ముట్టుకుంటే అమ్మాయి గారికి చాలా పౌరుషం వచ్చింది కదా, అందుకే పంతంతో ఇప్పటికిప్పుడు తొందరగా పెళ్ళికి తొందర చేస్తున్నా. పెళ్ళి తర్వాత నీకుందే నా సామిరంగా, నీ చేత లీవ్ పెట్టించి నేను లీవ్ పెట్టి నిన్ను తీసుకొని మనుషులు తిరగని చోటుకెళ్ళిపోతానే. నువ్వు నేను తప్ప నువ్వు అరిచి గీ పెట్టినా కూడా మూడో మనిషి ఉండడు. అలాంటి ప్లేస్కి తీసుకొని వెళ్ళిపోయి అప్పుడు అప్పుడు ఈ విక్రమ్ గాడు అంటే ఏంటో చూపిస్తాను. డే అండ్ నైట్ అదే పనిలో ఉంటా. కాదు అనడానికి ఆస్కారం కూడా నీకుండదు. నీ నీ పొగరు బాగా అణిగిన తర్వాత, నీ మీద బాగా మోజు తీరిపోయాక అప్పుడు నేను తీసుకొచ్చి మీ బాబు దగ్గర వదిలేసి అప్పుడు నేను ఇంకో పెళ్లి చేసుకుంటా అన్నాడు విక్రమ్. విక్రమ్ చెప్తున్నదల్లా ఊహించుకుంటూ ఉన్న గీత నో అని గట్టిగా అరిచింది. గీత అరుపు విని నవ్వుకుంటూ, ఏంటే భయమేసిందా అడిగాడు నవ్వు ఆపుకుంటూ. విక్రమ్ నవ్వు ఆపుకుంటున్నట్టు అతని మాటల్లో తెలుస్తూ ఉంటే, సచ్చినోడా, పెళ్ళైన తర్వాత సంవత్సరం వరకు కనీసం నువ్వు నన్ను టచ్ చేసినా కూడా చంపి ఉప్పు పాత్ర వేస్తా అంది గీత. అవునా, అలాగా, సరే అది కూడా చూద్దాం అంటూ ఉండగానే, అవును, ముందు ఎందుకు నా మీద చిరాకు పడ్డావు అలిగినట్టే అడిగింది గీత. ఏదో సరదాగా నిన్ను ఏడిపిద్దామని మీ హాస్టల్ దగ్గరికి వస్తున్నా, కొంచెం బయటికి రా రెడీ అయ్యి అంటూ కాల్ కట్ చేశాడు విక్రమ్. గీత కూడా నవ్వుకుంటూ కాల్ కట్ చేసి రెడీ అయింది విక్రమ్ కోసం. ఒక 10 నిమిషాలకి విక్రమ్ తన కారులో గీత హాస్టల్ దగ్గరికి వచ్చాడు. అప్పుడే గీత కూడా రెడీ అయ్యి కిందకి రావటంతో ఇద్దరు విక్రమ్ కార్లో స్టార్ట్ అయ్యారు. అవును, ఇంత సడన్గా అత్తెందుకు ముహూర్తాలు పెట్టిస్తుంది అనుమానంగా విక్రమ్ వైపు చూస్తూ అడిగింది గీత. నీకు దూరంగా ఉండడం నా వల్ల కావట్లేదు బంగారం. అందుకే నేనే చెప్పా మీ అత్తకి, నీ కోడల్ని బేగా ఇంటికి తీసుకొచ్చే మమ్మీ, లేదంటే ఘోరాలు జరిగిపోతాయి అని. అందుకే మమ్మీ ఇంత తొందర చేస్తుంది నిన్ను. కొంటెగా గీత వైపు చూస్తూ చెప్పాడు విక్రమ్. ఛీ, ఇలా ఎవరైనా చెప్తారా మమ్మీతో? ఎంత ట్రై చేస్తున్నా కూడా సిగ్గు దాచుకోవడం తన వల్ల కావట్లేదు. విక్రమ్ కార్ పక్కకి ఆపి గీతాని తన ఒడిలోకి తెచ్చుకున్నాడు. ఓయ్, మళ్ళీ మొదలు పెట్టుకు నీ అల్లరి సిగ్గుపడుతూ చెప్పింది గీత. విక్రమ్ మాత్రం ఏం మాట్లాడకుండా గీత నడుము చుట్టూ చేతులు బిగించి తన పెదాలను అందుకున్నాడు. కాసేపటికి తనని వదిలి దూరం జరిగాడు విక్రమ్. ఇందుకోసమే కదా నన్ను రమ్మన్నావు? కోపంగా విక్రమ్ వైపు చూస్తూ అడిగింది గీత. అంటే అది మరేమో అది అంటూ నసుగుతూ ఉన్నాడు విక్రమ్. వెస్ట్ ఫెలో,
చిరుకోపంగా తిడుతూ విక్రమ్ గుండెల్లో తల దాచుకుంది. అవును విక్కీ బావా, నాకొక డౌట్. అదేంటంటే నువ్వు రావణ్ సార్ దగ్గర దాదాపుగా 3 ఇయర్స్ నుంచి పని చేస్తున్నావు కదా! అసలు రామ్‌గా ఉండే అతను రావణ్‌గా ఎందుకు మారాడు? అంతగా బలమైన కారణం ఏముంది? విక్రమ్ వైపు చూస్తూ అడిగింది గీత. చెప్తాను గీత. రామ్ సార్ కోసం నీకు ప్రతీదీ చెప్తా అంటూ జరిగింది చెప్పడం మొదలుపెట్టాడు విక్రమ్. అంతా విన్న గీత కళ్ళల్లో నీళ్లు. సొంత ఫ్యామిలీలో ఇలా కూడా ఉంటారా? పాపం నవ్య గారు. తను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? రామ్ సార్ నవ్య గారిని ఎంతలా ప్రేమిస్తున్నారు. కానీ నవ్య గారు ఎందుకు రామ్ సార్‌ని కాకుండా వాళ్ళ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? ఇది నిజంగా దారుణం కదా! అంది గీత. అదే కదా! నవ్య గారికి రామ్ సార్ ప్రేమ ఎప్పటికి అర్థమవుతుందో ఏంటో! అలా అర్థమైతే రావణ్‌గా ఉన్న సార్ మళ్ళీ రామ్‌గా మారిపోతారు. ఆ రోజు కోసమే 2, 3 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నా. కానీ ఇంకా ఆ రోజు రాలేదు అన్నాడు విక్రమ్ బాధగా. ఏం కాదులే బావా. నవ్య గారిలో మార్పు ఖచ్చితంగా కనిపిస్తుంది. నాకెందుకో ఆ రోజు తొందరలోనే ఉంది అనిపిస్తుంది. విక్రమ్‌కి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తుంది గీత. అవును. నేను ఈ గోలలో పడి పట్టించుకోలేదు. ఏంటి అమ్ముడు, ఎప్పుడూ లేనిది కొత్తగా బావా అని పిలుస్తున్నావు? ఏంటి సంగతి? అడిగాడు విక్రమ్ ఐ వింక్ చేస్తూ. అంటే అది మరి మరి పెళ్లి తర్వాత మొగుడిని పేరు పెట్టి పిలవకూడదు అంట. నిన్న కూడా అత్త ఫోన్ చేసినప్పుడు తిట్టింది. అందుకే ఇలా బావా అని పిలుస్తున్నా. మళ్ళీ ఏవండి, గీయండి అనేవి నా వల్ల కాదు. దానికంటే బావా అనేది ఫార్ బెటర్ అంది గీత. అలా అంటావా? ఓకే. ఓకే. పోన్లే కనీసం ఇప్పటికైనా బావా అని పిలుస్తున్నావు. అదే 10,000 అన్నాడు విక్రమ్ డ్రామాటిక్‌గా. అయినా నేనెందుకు నీతో మాట్లాడుతున్నానసలు? నీతో మాట్లాడను. నువ్వు పెద్ద చీటర్‌వి అరిచింది గీత. ఏమైంది? సడెన్‌గా దెయ్యం ఏమైనా పూనిందా ఏంటి? ఇలా అరుస్తున్నావు? అయినా నాకొకటి అర్థం కాక అడుగుతాను. అసలు ఇంత సడెన్‌గా మీ ఆడవాళ్ళకి మూడ్ స్వింగ్స్ ఎందుకొస్తాయే? గీత వైపే తీక్షణంగా చూస్తూ అడిగాడు విక్రమ్. ఏమో సార్, నాకు తెలీదు. ఒకవేళ తెలిస్తే ఫస్ట్ నీకే వచ్చి చెప్తా. ఓకేనా? అప్పటి వరకు నన్నడక్కు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఇక్కడి నుంచి నువ్వు నన్ను ఎక్కువగా మీట్ అవ్వకు. అది డ్యాడీ ఆర్డర్. అర్థమైందా? తర్వాత ఇద్దరం ఆయన చేతిలో తిట్లు తింటాం. అలాగే మేడం, మీరెలా చెప్తే అలాగే అంటూ చెప్పాడు విక్రమ్. సరే, బాగా ఆకలేస్తుంది. ఏమైనా తిందాం పద అంటూ తొందర పెట్టడంతో కార్ స్టార్ట్ చేసి తనని తీసుకొని ఒక మంచి రెస్టారెంట్‌కి వెళ్ళాడు విక్రమ్. అక్కడే ఫుడ్ తినేసి కాసేపు అలా బయట తిరిగేసి తిరిగి గీతాని హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు విక్రమ్. విక్రమ్ తనని డ్రాప్ చేసి వెళ్ళిపోయాక అదే విషయం ఆలోచిస్తూ కూర్చుంది గీత. తనకి ఎంతసేపటికి నిద్ర పట్టడం లేదు. అయినా ఇలా కూడా ఉంటారా మనుషులు అన్న ఆలోచన. ఇంతకు ముందు వరకు రావణ్ అంటే కేవలం భయం మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు విక్రమ్ తన గురించి చెప్పిన తర్వాత తన మీద ఒక రకమైన రెస్పెక్ట్ పెరిగింది గీతాకి. నవ్య గారితో ఒకసారి మాట్లాడితే, అమ్మో, ఆయన రామ్ సార్ మాటే వినడం లేదు, ఇంకా నా మాట ఏం వింటారు? అయినా ఒకవేళ ఈ విషయం పొరపాటున అతనికి తెలిస్తే అప్పుడు నన్ను చంపినా చంపేస్తాడు. వద్దులే, వీళ్ళ కోసం ఆ దేవుడిని ప్రార్థించడం తప్ప మన చేతిలో ఏం లేదు అనుకుంటూ అలాగే నిద్రలోకి జారుకుంది. ఆ రోజు రాత్రి టిఫిన్ తన రూమ్‌కే తెప్పించుకొని తినేసి పడుకుండిపోయింది నవ్య. నవ్య పడుకున్న ఒక గంట తర్వాత ఆ రూమ్‌లోకి ఎంటర్ అయ్యాడు రావణ్. పడుకున్న నవ్య దగ్గరికి వెళ్ళి తీక్షణంగా తన వైపే చూశాడు. ఇందాక తను మెడ దగ్గర గట్టిగా పట్టుకున్నప్పుడు వేళ్ళ అచ్చులు మెడ మీద పడ్డాయి. అవి ఇంకా అలానే కనిపిస్తూ ఉంటే ఎందుకో మనసంతా భారంగా అయిపోయింది రావణ్‌కి. ఎందుకే ప్రతిసారి, ప్రతిరోజు నాకు కోపం తెప్పిస్తుంటావు? ఆ కోపంలో నేనేం చేస్తున్నానో నాకే తెలియకుండా పోతుంది. నిజంగా సారీ రాక్షసి అనుకున్నాడు మనసులో. చాలా రోజుల తర్వాత నవ్యాని రాక్షసి అని పిలిచాడు. ఎందుకో ఆ పిలుపు తనకే కొత్తగా అనిపిస్తుంది. అప్రయత్నంగా తన ఆలోచనలు గతంలోకి పరుగులు తీశాయి. 4 ఇయర్స్ బ్యాక్
అప్పుడే తలస్నానం చేసి జుట్టుకి టవల్ కట్టుకొని లంగా ఓని కట్టుకొని రూమ్లోకి వచ్చింది నవ్య. వాణి సరిగ్గా కట్టుకోకపోవడం వల్ల మళ్ళీ తీసి నీట్గా కుచ్చిళ్ళు పెట్టుకుంటూ ఉన్న నవ్యాని వెనక నుండి 2 చేతులు వచ్చి బంధించాయి. ఒక్కసారిగా ఒళ్ళంతా జల్లుమంది భయంతో అరవాలి అనుకుంది, కానీ స్వరపేటిక దాటి బయటికి రావడం లేదు. ఎలా ఉన్నావే? నేను 3 ఇయర్స్ తర్వాత వస్తున్నాను అని తెలిసి నన్ను చూడ్డానికి కనీసం ఎయిర్పోర్ట్కి కూడా రాలేదు. రాక్షసిలాగా తయారవుతున్నావు కదే రాక్షసి. ముద్దుగా నవ్యాన్ని తిడుతూ తనని తీసుకొని అద్దం ముందుకి వెళ్ళాడు రామ్, అలియాస్ మన రావణ్. అద్దంలో కనిపిస్తున్న రామ్ మొహం చూస్తూ ఉంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వెంటనే రామ్కి అభిముఖంగా తిరిగి, బావా, నువ్వు వచ్చేసావా? నిన్ను బాగా మిస్ అయ్యాను బావా. రామ్ గుండెల్లోకి చేరిపోయి తన కన్నీళ్లతో రామ్ని తడిపేస్తూ చెప్పింది నవ్య. ఏయ్, ఇది నా కొత్త షర్టే, పాడైపోతుంది నువ్విలా ఏడుస్తూ ఉంటే. నవ్వు ఆపుకుంటూ చెప్పాడు రామ్. నేనిక్కడ ఎమోషనల్ అవుతూ ఉంటే నీకేమో నీ షర్ట్ పాడైపోతుంది అనిపిస్తుందా? రావణ్ నుంచి దూరం జరిగి రావణ్ణి కొడుతూ అడిగింది నవ్య. నవ్య కొడుతూ ఉంటే నవ్వుతూ తన నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ బ్యాలెన్స్ తప్పి మంచం మీద పడ్డాడు. కానీ పడుతూ పడుతూ లాస్ట్ మినిట్లో నవ్య చెయ్యి పట్టుకోవడంతో తను కూడా బ్యాలెన్స్ తప్పి రామ్తో పాటే మంచం మీద పడింది. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.